అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఫౌండర్ పాడిశెట్టి కృష్ణ గారు మరియు వారి టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ కంప్యూటర్ విద్య మరియు వారి ఇన్స్ట్రక్టర్స్ని వారే పంపించి 2 నెలల పాటు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి కంప్యూటర్ విద్యతో పాటు కంప్యూటర్ విద్య ఒకటే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, డిసిప్లిన్, పర్సనల్ హైజీన్, యోగా తదితర అన్నిట్లో కూడా మీకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. మీరు ట్రైనింగ్ కంటే ముందు తర్వాత ట్రైనింగ్ తర్వాత కూడా మీకు సార్ ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పేసి. కాబట్టి అన్ని స్కూళ్ళలో ఇది ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఈరోజు 2 స్కూళ్ళు నారాయణఖేడ్ టౌన్లో 3 స్కూళ్ళు టేకప్ చేయడం జరిగింది. కాకపోతే ప్రతి మండలంలోని హై స్కూలు తర్వాత ముఖ్య గ్రామాల్లోని హై స్కూళ్ళలో అన్నింటిలో కూడా ఈ ఉచిత కంప్యూటర్ విద్యను ఇంట్రడ్యూస్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళను వారు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరలో విడతల వారీగా అన్ని స్కూల్స్లో కూడా ప్రవేశపెడతామని చెప్పినందుకు మరొకసారి బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వారికి మరియు పాడిశెట్టి కృష్ణ గారికి వారి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. రేపు పొద్దున్న సమాజంలో ఉన్నతమైన పౌరులుగా వాళ్ళు ఎదుగుతారనే ఒక ఆలోచనతో కూడా ఈ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది. దీంట్లో భాగంగా ఓకే, సో ఇప్పటి వరకు మేము హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో 10 స్కూల్స్ వర్క్ చేసామండి. ఇంకొక 2 స్కూల్స్ ఇప్పుడు మనం ఇందులో పెట్టుకున్నాం. ఇంకొక 5 స్కూల్స్ పైప్ లైన్లో ఉన్నాయి. సో ఇది మేము ఇప్పుడు జనరల్గా మన కార్పొరేట్స్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుందండి. దానికంటే ఎక్కువగా మేము చేయడానికి మేము దీంట్లో ముందుకు వచ్చాం. ఎందుకంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అంటే జనరల్గా వస్తారు అండ్ వాళ్ళ ఫండింగ్ బట్టి ఏదో కొన్ని ఐటమ్స్ కొనడం ఇవన్నీ చేస్తారు. బట్ మేము స్టూడెంట్స్తో పాటు 2-3 మంత్స్ మేము ట్రావెల్ చేస్తామండి. అంటే మా వాలంటీర్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఆధారిత ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ 2-3 మంత్స్ వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళు స్టూడెంట్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మేము సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మేము స్కూల్ నుంచి వెళ్తాం అనమాట. ఈ విధంగా దీనికి ఒక ప్రోగ్రామ్కి ఎవ్రీ స్కూల్కి 2-3 మంత్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దీనికి మేము చాలా ఉన్నతమైన కమిట్మెంట్తో దీనికి ముందుకు వెళ్తున్నామండి. మా కంపెనీ ద్వారా ఒక ప్రోగ్రామ్ మేనేజర్ని కూడా హైర్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఒక పద్ధతిలో తీసుకెళ్లాలని ఆలోచనతో మేము తీసుకున్నాం. రీసెంట్గా మాకు సూర్య అనే మా ప్రోగ్రామ్ మేనేజర్ జాయిన్ అయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.